మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హలో, వెంకట్రావు గారు, మీకు తోట ఉండాలి, అది మేము కొందాం అనుకుంటున్నాం. ఏమంటారు సార్? ఉండేది బాబు, కబ్జాలో పోయింది. అర్రే, అవునా? ఎవరు చేశారు సార్? రౌడీలు కబ్జాలు చేయడం సహజం, కానీ డ్యూటీ చేయాల్సిన పోలీసుడే అన్యాయం చేశాడు బాబు. మరి మీకు కోపం రాలేదా? ఆ పోలీసుడిని ఏమీ చేయాలనిపించలేదా? కోపం చెంప చెళ్ళు అనిపించి ఎలా పెంచారా నీ తల్లి తండ్రి అని అడగాలనిపించింది. నాకు అమ్మా నాన్న లేరు సార్. గాలికే పుట్టా, గాలికే పెరిగా, చెడు చెప్పడానికి ఎవరు లేరు సార్. నా కంటితో చూసింది నిజమని నమ్మాను. అన్నం పెట్టడం కమ్మెట్టడం లేదు సార్. కడుపు కాలిపోయేది. ఎలా బ్రతుకుండాలో ఆలోచించానే తప్ప ఎలా బతకాలో ఆలోచించలేదు సార్. ఎలా బతికానో కూడా తెలియదు సార్. నేను తప్పు చేశాను సార్. ఇంతకు మీరేదో చేస్తున్నారే, కానిచ్చండి, కొట్టండి సార్. ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను వెళ్ళి వాళ్ళని కొట్టాలి. కొట్టండి సార్, కొట్టండి. కొడుకలా తప్పు చేస్తే చూస్తా ఉంటారేంటి? కొట్టండి నాన్న, కొట్టండి. తెల్లారేసరికెల్లా పేపర్లు పెద్దయిన పేరు మీద లేకపోతే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ కెల్లా వాసుగడి కింద బాంబు ఉంటది. చెప్పాడికి